హలో అండి, చాలామంది కంకిపాడు అండ్ సరౌండింగ్స్లో ఇళ్ళ మధ్యలో ఉండేటువంటి వెంచర్ కావాలని అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కంకిపాడు ఊర్లో ఏరియా అండి. ఇది వచ్చేసరికి కంకిపాడు బస్ స్టాండ్ వెళ్ళడానికి ఊరు. ఇది కంకిపాడు బస్ స్టాండ్ వెళ్ళే రోడ్. ఇది దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడేనండి, ఇదేనండి వెంచరు. ఇది ఎక్స్టెన్షన్ బిట్. ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ రన్నింగ్లో ఉండేది చాలా వరకు అయిపోయినాయి. దీనిలో వచ్చేసరికి మార్ట్గేజ్ వచ్చేసరికి బిట్ ఒకటి ఉందండి, 1680 గజాలు ఉంది. దాంట్లో సెట్ బ్యాక్లు తీసేసి, క్రాస్ బిట్ కాబట్టి సెట్ బ్యాక్ తీసేసి కట్ చేసి ఇస్తారు. ప్లస్ దీంట్లోనే ఇంకొక 831 గజాలు కూడా ఉందండి. దీనిలో వచ్చేసరికి 4, 5 నెంబర్ బిట్లు మాత్రం ఖాళీ ఉన్నాయండి, మిగతా అన్నీ కంప్లీట్గా అయిపోయినాయి. దీనిలో మనకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో ఎలా కంప్లీట్ చేశారు ఏంటి అనేది కూడా చూపిస్తాను వీడియోలో. వీడియో ఫుల్ మొత్తం చూడండి, అన్నీ స్కిప్ చేయకండి. ఇక్కడ మనకి కనపడుతుంది కదండి, ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రోడ్డు ఉంది కదా, ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. ఇది ఈ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి బిట్టు ప్లస్ ఇక్కడ ఈ చెట్లు కనబడుతుంది కదా, ఈ పక్కన ఇది మొత్తం కూడాను 1600 గజాలు ప్లస్ 831 గజాలు. ఇది వచ్చేసరికి సేల్కి ఉన్నాయండి, 2 బిట్లే ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసరికి గజం 22,000 అండి. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి బిట్టు 22,000ది, ఫైనల్ ప్రైస్ 21,000కి వస్తుంది. ఇటు వెస్ట్ ఫేసింగ్ ఉన్న బిట్ వచ్చేసరికి 1630 గజాలు అని చెప్పున్నాం కదా, అది వచ్చేసరికి 22,000 ప్రైస్, యాక్చువల్ ప్రైసు. ఇది వచ్చేసరికి 16,000కి వస్తుందండి ఫైనల్ ప్రైసు. దాంట్లో ఇంకా బార్గెన్ ఏమి ఉండదు. ఇక్కడ కంకిపాడు వెంచర్స్లో మీకు ఐడియా ఉండొచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కూడాను 20,000 పైనే ఉన్నాయండి, 22,000, 23,000, 24,000 ఉన్నాయండి. దీనిలో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి వీడియోలో మొత్తం చూపిస్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఒక 10 డేస్లో. ప్లస్ ఇక్కడ ఒక ఆర్చ్ కూడా వస్తుంది, ఈ ఆర్చ్ ఎంట్రన్స్ కూడా వస్తుంది ఇటువైపు ఫేసింగు, ప్లస్ అటువైపు కూడా ఇంకొక ఆర్చ్ ఉంటుందండి ఫేసింగు. మొత్తం 2 ఎంట్రన్స్లు వస్తాయండి దీంట్లో. కంప్లీట్గా ఇది వచ్చేసరికి చాలా పెద్ద వెంచర్ అండి. మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అన్నీ ఇస్తున్నారు దీంట్లో. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, ప్లస్ కాంపౌండ్ వాలు, పవర్ సప్లై మొత్తం అన్నీ వస్తాయండి దీంట్లోనే. ఇది కంప్లీట్గా చేయడానికి మనకు ఒక 2 మంత్స్ టైం పడుతుందండి. 2 మంత్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉండేటువంటి ప్రైస్ వచ్చేసరికి 10 రోజులు మాత్రమే ఉంటుందండి ప్రైసు, తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి కొత్తగా వేశారండి ఇది వెంచర్. ఇక్కడ సెకండ్ లేఅవుట్ వేసిన తర్వాత 3-4 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. మన డెవలప్మెంట్స్ అనేది అలా ఉంటాయి. ఒకసారి చూపిస్తాను, ఒకసారి సెకండ్ టైంలో మట్టి లోపలికి వెళ్దాం. ఒకసారి ఫస్ట్ ఫేజ్ది చూపిద్దామండి, ఒకసారి ఫస్ట్ ఫేజ్కి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు మనం బస్ స్టాండ్ దాకా వెళ్దామండి ఒకసారి. ఫస్ట్ ఫేజ్ ఎంట్రన్స్కి వెళ్ళే ముందు వచ్చేసరికి కంకిపాడు బస్ స్టాండ్కి వెళ్దాం. ఇప్పుడు వెంచర్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదండి బస్ స్టాండ్కి వెళ్ళడానికి. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. కంకిపాడు సెంటర్కి వెళ్ళిపోతున్నాము. మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయండి, వెంచర్ ఆనుకొని ఉన్న హౌసెస్ ఇవన్నీ కూడా. డిజిటల్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇదిగోండి టవర్ కనపడుతుంది కదా, టవర్ ఉన్నది వచ్చేసరికి కంకిపాడు బస్ స్టాండ్ అండి. ఇది మీరు వీడియోలు చూస్తున్నారు కదా, 1 కిలోమీటర్ కూడా లేదు ఇది. ఇదిగోండి బస్ స్టాండ్ సరౌండింగ్స్ ఇవన్నీ. సినిమా థియేటర్ అండి ఇది. కంకిపాడు సెంటర్ అండి ఇది. ఇదిగోండి బస్ స్టాండ్, ఇది కంకిపాడు బస్ స్టాండ్. ఇది
ఊరు ఆనుకున్న వెంచర్స్లో మీకు దొరకవండి బిట్లు కామన్గా. మీకు ఊరు చివర వేయడం కానీ లేకపోతే కనుక బయటికి అట్లా వెళ్ళడం కానీ జరుగుతుంది. వచ్చేసరికి ఊరు ఆనుకొని ఉన్న వెంచర్ అండి, తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసరికి 10 రోజుల్లో ఉంటుందండి. 10 రోజుల తర్వాత మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఫస్ట్ ఫేజ్ ఎంట్రన్స్ రోడ్ అండి. ఇదిగోండి, ఈ రోడ్లో నుంచి మనం రైట్కి తిరిగాము. ఈ వెంచర్కి వెళ్ళే రోడ్ అండి ఇది. డైరెక్ట్గా మనం వెంచర్లోకి వెళ్ళిపోదామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు, రన్నింగ్లోనే ఉన్నాము. ఇది ఊళ్ళోనండి, కంకిపాడు ఊరిది. ఇది కంకిపాడు ఊరండి. హౌసెస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. హౌసెస్ ఆనుకొని ఉంది మనకి వెంచరు. ఇదిగోండి, ఇదేనండి వెంచరు. మొత్తం హౌసెస్ ఆనుకొని ఉన్న వెంచర్ అండి ఇది. ఫస్ట్ ఫేజ్ కూడాను హౌసెస్ ఆనుకొనే ఉంది. సెకండ్ ఫేజ్ హౌసెస్ ఆనుకొనే ఉంది. ఇది వచ్చేసరికి మనది లేఅవుట్ ఫస్ట్ ఫేజ్. ఇది హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి, డూప్లెక్స్ హౌసెస్. మొత్తం కంప్లీట్గా సిమెంట్ రోడ్స్ అండి. మన మామూలుగా అందరూ ప్రైస్ తక్కువలో అయిపోద్ది కానీ బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తారండి, తార్ రోడ్స్. మనం ఏం చేస్తున్నామంటే మొత్తం కంప్లీట్గా సిమెంట్ రోడ్స్ వేస్తాం. మెయిన్ రోడ్స్, సబ్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్స్ వచ్చేస్తాయి. దీనిలోనే మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది, అది కూడా చూద్దామండి. కిడ్స్ ప్లే ఏరియా కూడాను మామూలుగా అన్ని వెంచర్స్లో కూడా మిగిలిపోయి కార్నర్స్లో దాన్ని ఏం చేస్తారంటే పార్క్ లాగా చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కిడ్స్ ప్లే ఏరియాకి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేసి కొంత ప్లేస్ అనేది కిడ్స్ ప్లే ఏరియాకి కేటాయించారు. ఒకసారి మీరు చూడండి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి. ఇందులో అయితే కనుక కంప్లీట్ అయిపోయినండి, ఫస్ట్ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. బోట్ షికార్, దీంట్లో బోట్ షికార్ కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చామండి మనం. ఇది బోట్ షికారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేస్తారండి. హౌసెస్ కూడా ఇక్కడ వీడియో వచ్చేసరికి మనం ఇళ్ళ మధ్య నుంచే వచ్చామండి, ఎక్కడా స్కిప్ చేయలేదు. మీరు డైరెక్ట్గా వీడియోలో చూసైనా సరే దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాము కంకిపాడు. ఇదిగోండి, మొత్తం హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి మొత్తం ఇది ప్లే జోన్ అండి. దీంట్లో మొత్తం బోట్ షికార్ ఉండదు. ఇది బోట్ షికార్ ఏరియా అండి. ఇది సండే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వీక్లీ వన్స్ అట్లాగా. లేదంటే మీకు ఇక్కడ షిఫ్ట్ అయిపోతే కనుక ఇక్కడే ఉండొచ్చు డైరెక్ట్గా. మామూలుగా పిల్లలకి ఇప్పుడు డెవలప్మెంట్స్ బాగా ఎక్కువైపోయిన తర్వాత సిటీలో మీరు ఎక్కడ చూసినా కానీ పిల్లలకి పార్కులు కానీ ఆడుకునేటువంటి ప్లేసులు లేక చాలామంది రోడ్ల మీద ఆడుతున్నారు. మనకేంటంటే ఈ ప్లే జోన్లో మొత్తం పిల్లలు ఆడుకోవచ్చు. పక్కన పార్క్ కూడా ఉంది. ప్లస్ ఇది వచ్చేసరికి
వాటర్ ఫ్లో అవుతుంది, బాగుందండి, చాలా బాగుంది ఏరియా కూడాను. పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసరికి మెయిన్ సిటీకి కొంచెం ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఏరియా కాబట్టి లైఫ్ కూడాను ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే కనుక ఇటువైపు షిఫ్ట్ అయ్యేవాల్సిన వాళ్ళు కానీ, లేదంటే సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నా కానీ వాళ్ళందరికీ బాగుంటుందండి ఇది. ఇదిగోండి వచ్చేసరికి మనకి ఇంకో వాటర్ ట్యాంక్ ఒకటి సరిపోదని చెప్పేసి ఇంకొకటి వాటర్ ట్యాంక్ కూడాను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. చాలామంది వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా వ్యూస్ పెరుగుతాయి, నేను ఇంకా ఇంట్రెస్టెడ్గా ఇంకొక 4 వీడియోలు పెట్టడానికైనా కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. కొంచెం మీరు అది సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.